హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్. చూస్తూనే బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదండి. అయితే మా దగ్గర ఉన్న పాత బంగారాన్ని మారుద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి. కానీ కుదరట్లేదు వెళ్ళడానికి. ఈరోజైతే నేను మా సిస్టర్ కలిపి ద్వారకా నగర్లో ఉన్న ఖజానా జ్యువెలరీకి వచ్చామండి. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి స్టోన్ జ్యువెలరీలో తీసుకుందామని. కానీ వెళ్ళిన ప్రతిసారి నాకైతే కుదరలేదు. కానీ ఈసారి అయితే అనుకున్నాను కంపల్సరీ తీసుకుందామని. నేనైతే బ్లాక్ స్టోన్ తీసుకుందాం అనుకున్నానండి. అంటే బ్లాక్ బీడ్స్ మీద మ్యాచింగ్ అయ్యేటట్టు బ్లాక్ స్టోన్ ఎక్కడైనా ఉన్నాయా అని చూసాను. అదేంటో తెలియదు కానండి, నేను గోల్డ్ షాప్కి వెళ్ళిన ప్రతిసారి నేనేం తీసుకోవడానికి వెళ్ళానో అది మర్చిపోయి మిగతావన్నీ ఇంట్రెస్ట్గా ఫస్ట్ చూసేస్తానండి. నా కళ్ళైతే ఆ బుట్టల మీద పడిపోయి చాలా బాగున్నాయి కదండి. అండ్ తర్వాత దాని పక్కనే ఉన్న ఈ టెంపుల్ జ్యువెలరీ చూసానండి. ఇదైతే న్యూ కలెక్షన్ అంట. ఇదైతే 4 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యింది అన్నట్టు మీకు చెప్పలేదు కదా. ఇవాళ గోల్డ్ గ్రామ్ రేట్ వచ్చి మనకి 12,485 ఉందండి. 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్ అనేటైతే 13,621 ఉందండి. ఫస్ట్ అయితే మా దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ని నేనైతే వాల్యుయేషన్ చేయించానండి. ఇప్పుడు ఈ వాల్యుయేషన్ చేసుకొచ్చిన తర్వాత నేను నా గోల్డ్కి ఎస్టిమేషన్ అంటూ వేసుకొని దాని తగ్గ ఇయర్ రింగ్స్ చూస్ చేసుకున్నానండి. ఓల్డ్ ఇయర్ రింగ్స్ అయితే 1.91 గ్రామ్స్ ఉందండి. అది వచ్చి దాని ఎస్టిమేషన్ ప్రైస్ వచ్చి 23,800 వచ్చిందండి. ఆ ఎస్టిమేషన్ అమౌంట్ బట్టి నేనైతే ఫస్ట్ ఈ బ్లాక్ బీడ్స్ ట్రై చేశాను. ఇవైతే నాకు ఫేస్కి కొంచెం డల్గా అనిపించింది. అందుకని నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ట్రై చేశానండి. ఇవైతే నాకు కొంచెం బెటర్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇవి ట్రై చేశానండి. మీరు చూసిన ఈ 3 మోడల్స్ అయితే అరౌండ్ 2.9 గ్రామ్స్ అలా ఉందండి. అండ్ దాని ఓవరాల్ ప్రైస్ అయితే మనకి 43,000 అలా పడుతుందండి. అయితే వాళ్ళు నాకు ఒకటి సజెస్ట్ చేశారండి, మేడం ఈ 43,000లోనే మనకు డైమండ్స్ కూడా వస్తున్నాయి, ఒకసారి ట్రై చేయండి అని. సో నేనైతే డైమండ్స్ కూడా ట్రై చేశానండి. అనుకున్నది ఒకటైతే జరిగింది, ఇంకోటి అయిందండి. నేనైతే బ్లాక్ బీడ్స్లో తీసుకుందాం అనుకున్నాను ఇయర్ రింగ్స్, కానీ ఏది రాసి పెట్టుంటే అదే వస్తుందండి. సో అందుకని నేను కూడా ఇందులోనే సెలెక్ట్ చేసుకున్నాను. గ్రామ్ వాల్యూ పెరిగే కొద్దీ ఇయర్ రింగ్స్ మోడల్ అయితే ఇంకా బాగున్నాయండి. నేనైతే చూస్ చేసుకుంది 1.2 ఆ గ్రామ్స్లోనే చూస్ చేసుకున్నానండి. నేనైతే ఈ 3-4 వెరైటీస్ ట్రై చేశాను. లాస్ట్గా 1 సెలెక్ట్ చేసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 43,000 పడిందండి. అండ్ అలాగే సిల్వర్ కోసం అని చెప్పి మేము లలితాకి వచ్చామండి. ఈరోజు సిల్వర్ ప్రైస్ వచ్చి మనకి తులం 2,900 అలా పడిందండి. మా పాత సిల్వర్కి వచ్చి వాళ్ళు ఎస్టిమేషన్ చేసిన అమౌంట్ అయితే 7,000 కట్టారండి 5 తులాలకి. అండ్ మేము తీసుకున్నదైతే అరౌండ్ ఒక 3.5 తులాల దగ్గరలో తీసుకున్నామండి. మా ఓల్డ్ సిల్వర్ ఇచ్చేగా ఇంకా మేము 768 పే చేసామండి. మమ్మీ అయితే లలితాలో ఇయర్ రింగ్స్ తీసుకుందామని వచ్చారండి, కానీ అక్కడ సెట్ అవ్వలేదు. అండ్ సిల్వర్ అయితే తీసుకొని మేమైతే మూవ్ అయిపోయామండి. ప్రజెంట్ లలితాలో అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఏం లేదు. సో అందుకని అక్కడ నేను ఏ వీడియో తీయలేదండి. ఆఫ్టర్ ఫెస్టివల్ అయితే కలెక్షన్ వస్తుందంట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.